మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఎస్పీ గారి కార్యాలయం ముందు వివిధ దళిత ప్రజా సంఘాలన్నింటితో కలిపి ఎస్పీ గారికి ఒక విన్నపం చేయడానికి రావడం జరిగింది. దాని ప్రధాన కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పర్టికులర్గా దళితుల మీద ఇప్పటి వరకు దాదాపు 5 మర్డర్లు కేవలం దళితులనే చంపారు. ఈరోజు దాసకానపల్లి కుల్లాయిబ కావచ్చు, నార్పల్లో పుల్లప్ప కావచ్చు, వీళ్ళు ప్రజా సమస్యల మీద వారి దృష్టికి వచ్చినటువంటి అనేక సమస్యల మీద కొన్నిసార్లు రాజకీయ నాయకులకు కూడా వాళ్ళు ఎదురుపడే సందర్భాలు ఉంటాయి. మా అనుమానం ఏంటంటే దాసకానపల్లి కుల్లాయిప్ప గారి ఆఫీస్ మీద దాడ, లేకుంటే కుల్లాయిప్ప నువ్వు చేస్తున్న కార్యక్రమాలు వెనక్కి తీసుకోకపోతే నేను చంపుతామని హెచ్చరిక, దాన్ని పోలీసులు తేల్చాలని చెప్పేసి సందర్భం మేము పోలీసులు వారిని అడుగుతున్నాం. ఎస్పీ గారు అయితే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది, మేము తొందరలోనే ఎవరు అని ఐడెంటిఫై చేసి మీ ముందర మేము ప్రజల ముందర పెడతామని చెప్పారు. మేమేమంటున్నామంటే 12వ తారీఖు తెల్లవారుజామున 3:25 జరిగింది. ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు కాబట్టి పోలీసులు దీన్ని తీవ్రంగా తీసుకుంటే ఇది పెద్ద విషయం కాదు. కాబట్టి మేము పోలీసులకు ఒకటే విన్నవిస్తున్నాం, సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క దళిత లీడర్ని చంపుకుంటూ వస్తున్నారు, దానికి మేము భయపడుతున్నాం. ఈరోజు కుల్లాయిప్ప అనేక సమస్యల మీద పోరాటం చేశాడు, పుల్లప్ప అనేక సమస్యల మీద పోరాటం చేశాడు. మళ్ళీ రమేష్ని మేము మొన్న చంపారు, కర్నూలులో సాల్మాన్ని గుంటూరులో చంపారు. ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే దళిత సంఘ నాయకులుగా, దళిత లీడర్గా మేము ఎక్కడో భయం అయితే ఉంది. ఎందుకంటే మీ దృష్టికి వస్తే మీరు మమ్మల్ని పోలీసులు కాపాడగలరు, కానీ ఉన్నట్టుండి జరిగే సంఘటనలకి మీరు కూడా ఏం చేయలేరు. కాబట్టి మీరు ముందుగానే ఇట్లాంటి వాటిని, ఎవరైతే దుండగులు ఉన్నారో ఇట్లా వాటిని అందరినీ పసిగట్టి ఆ ఫుటేజ్ని తొందరగా తీపిచ్చి ఎవడైతే దాడి చేశాడో వాడిని చట్టపరంగా చర్యలు తీసుకొని మరి సమాజం ముందు పెట్టాలని చెప్పేసి వివిధ దళిత సంఘాలంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది కుల్లాయిప్ప ఆఫీస్ మీద జరిగిన దాడో లేదంటే పుల్లప్ప మీద జరిగిన జారోగా మేము చూడట్లేదు. అందరూ దళిత నాయకులందరికీ హెచ్చరికగా భావిస్తున్నాం. మీరు కూడా కుల్లాయిప్ప జరిగినట్ల మాత్రమే మీకు కూడా జరుగుతుంది, మీరు కూడా జాగ్రత్తగా ఉండమని ఒక హెచ్చరికలాగా కొంతమంది మరి ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో పోతుంటారో మరి బాధితులుగా అంటే బాధితులను ఎవరైతే సృష్టించారో అంటే అక్రమంగా సంపాదించుకోవడానికి కోసం కొంతమంది కొన్ని విధాలుగా పోయినప్పుడు బాధితుల పక్షాన దళిత నాయకులు నిలబడినప్పుడు వాళ్ళని బెదిరించే కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి, మా జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు కుల్లాయిప్ప లేదు పుల్లప్ప లేదంటే రేపొద్దున ఇంకా రామకృష్ణ కావచ్చు, చిన్నాంజనేయులు కావచ్చు, లేదంటే ఆనంద్ కావచ్చు, లేకుంటే ఇంకో శ్రీరాములు కావచ్చు, ఇంకో రామంజీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా రేపొద్దున ఏమైనా జరిగితే కూడా పోలీసు మీకే చెడ్డ పేరు వస్తుంది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి సందర్భం మేము కోరుకుంటూ దయచేసి పోలీసు వారి దీని మీద దృష్టి పెట్టాలి, దళిత నాయకుల్ని కాపాడవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను.